గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, గత ప్రభుత్వం చేసిన తప్పులను కొత్త ప్రభుత్వం సరిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి పేర్కొన్నారు. గురువారం యూటీఎఫ్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి, యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మలు మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యించడం జరిగిందని, వాటిని కొత్త ప్రభుత్వం సరిచేయాలని కోరారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రమణ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ జయప్రకాష్, యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం ప్రధాన కార్యదర్శి ఎన్ గోవిందరాజులు, సామర్లకోట మండల శాఖ అధ్యక్షురాలు ఎంబిఎన్ దేవి, పి జాన్, వి శ్రీ రామారావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి మానసిక స్థితిగతులకు అనుగుణంగా ఉపాధ్యాయుడైతేనే మరి బోధన చేయగలుగుతాడు తప్ప ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే బోధనోపకరణాలు ఉన్నాయో, ఈ ట్యాబ్లో లేదనుకుంటే రకరకాల ఈ కంటెంట్లు ఇవన్నీ కూడా విద్యార్థి మానసిక స్థితిని బట్టి బోధన అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఏకపక్షంగా చెప్పుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అది ఎప్పుడు కూడా సక్సెస్ అయినటువంటి విధానం లేదు. మరి ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయంగా మరి ఈ కొత్త విధానాలు తీసుకుని వస్తాం, మేము ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిస్తాం అనేటువంటిది విధానం వల్ల ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా మరి నూతన విద్యా విధానం పేరుతోటి ప్రభుత్వమే మరి ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను తరలించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది. మరి దీన్ని కూడా పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే అమ్మఒడి ఎవరైతే మరి ప్రైవేటు పాఠశాలలో వేలకు లక్షల ఫీజులు కట్టుకుని చదివించేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈరోజున అమ్మఒడి వేస్తామనేటువంటి విధంగా ఈ గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిలన్నింటినీ కూడా మరి రాబోయేటువంటి నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మరి వీటిలన్నింటినీ కూడా సరిదిద్ది ప్రభుత్వ విద్యారంగాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేలాగా కృషి చేస్తారనేటువంటిది ఆశిస్తూ ఉన్నాం. లేకపోతే మా పోరాటాలు ఉంటూనే ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఈ రోజున ఎంత నిరంకుశత్వంగా వెళ్ళినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎంత మూల్యం చెల్లించుకున్నదో మరి చూస్తున్నారు. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా మరి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు చేపట్టినట్లయితే మరి గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అనేటువంటిది మొట్టమొదటిగానే హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళ విధానాలు రూపొందించుకునే అంశంలో ఆ రకమైనటువంటి విధానాలు పాటించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోరాడిన ఉద్యోగుల మీద కేసులు పెట్టారు. బీఆర్టీఎస్ రోడ్డు ప్రదర్శన తర్వాత మరి ఉద్యోగుల మీద, ప్రత్యేకించి ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టి తను నియమించిన అధికారుల ద్వారా ఉపాధ్యాయులను వేధించిన పరిస్థితి కూడా చూసాం. అలాంటి పాలన పోవాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టే మరి ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయి. ప్రభుత్వం ఇవన్నింటినీ స్పృహలో ఉంచుకొని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్టుగా మరి ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అన్నారు. దాన్ని నిలబెట్టుకుంటూ మరి ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కానీ మరి ఇతర హామీలన్నీ కూడా వెంటనే చేస్తామని చెప్పారు. అవన్నీ కూడా ఆచరణలో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విద్యారంగానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేశారు. తెలుగు మీడియం కొనసాగాలని కోరాము. ఆ విధంగా రెండు మీడియంలని కొనసాగిస్తూ గతంలో ఇచ్చిన 117 జీవోను పూర్తిగా రద్దు చేయాలని, ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సెపరేట్ పోస్టులు నిర్ణయిస్తూ ఆ ప్యాటర్న్ నిర్ణయించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో లోపించింది ఒక ప్రజాస్వామికమైన వైఖరి లోపించింది. సంఘాల నాయకులను ఎప్పుడు కూడా చర్చలకు పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం దాన్ని సరిచేసుకుంటూ ప్రతి విషయంలోనూ సంఘాలను సంప్రదిస్తూ సంఘాలను కూడా ఆ రకమైన క్రెడిట్ ఇస్తూ సంఘాల ద్వారా మరి ఉపాధ్యాయుల్ని నడిపించే పని చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతూ మరి నెగిటివ్ ఓటు ద్వారా కాకుండా రాబోయే ఎన్నికల్లో మంచి చేసాము ఉద్యోగులకన్నా ఒక పాజిటివ్ ఓట్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆశిస్తూ ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.